మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు తన యొక్క 88వ ఏట ఈ ఉదయం రోమ్ నగరంలో 7:45 అనగా మన భారత కాలమానం ప్రకారం 12:15 స్వర్గప్రాప్తిని పొంది ఉన్నారు. వారి యొక్క మరణం మనందరికీ కూడా ఎంతో బాధను కలిగిస్తూ ఉంది. వారిని కోల్పోవటం అన్నది మన యొక్క విశ్వశ్రీ సభకు, ప్రపంచానికి కూడా ఒక తీరని లోటుగా ఉంది. కానీ వారు మనకు వదిలి వెళ్ళినటువంటి ఆదర్శం, సందేశం అన్నది శాశ్వతమైనటువంటిది. వారు వినయానికి, నమ్రతకు, కరుణకు గొప్ప ఆదర్శంగా ఉంటూ ఉన్నారు. వారు ఎంతో సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించారు. అందుకే వారు ఏ విధంగా అయితే అసిపుర ఫ్రాన్సిస్ గారి నామాన్ని స్వీకరించడం ద్వారా వారు నిరాడంబరతను, పేదరికాన్ని ప్రేమించారు. అందుకు తగ్గట్టుగానే జీవించారు. మనందరికీ ఆదర్శంగా నిలిచారు. వారు సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం ఎంతగానో శ్రమించారు. అలాగే వివిధ మతాల మధ్య కూడా సద్భావనను కలిగించి మత సామరస్యం కోసం ఎంతో శ్రమించారు, కృషి సలిపారు. మరి ముఖ్యంగా వారు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తప్పించారు, అందరినీ ప్రేరేపించారు. తన యొక్క లోదాతో సి అన్నటువంటి లేఖ ద్వారా అందరిలో కూడా గొప్ప స్ఫూర్తిని, ప్రేరణను కలిగించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం అందరి బాధ్యత అని వాళ్ళు పదే పదే తెలుపుతూ వచ్చారు. ఆయన పేదల పక్షపాతి. మరి సమాజంలో అణగద్రొక్కబడిన వారు, వెనకబడిన వారి పక్షాన్ని వహించి వారి కోసం మాట్లాడారు, వారి కోసమై కృషి సలిపారు. వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఆదరణ ఆయన కనపరిచాడు. ఆయన 12 సంవత్సరాల విశ్వకాపరి పాలన కథోలిక శ్రీసభ పైన మరియు ప్రపంచం పైన ఒక చెరగని, తరగని ముద్ర వేసింది అని మనం చెప్పచ్చు. మనం వారి నిరాడంబర జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారు నేర్పిన సువార్త విలువలను పాటించాలి. క్రీస్తు జయంతి 2005వ సంవత్సరపు జూబిలీ ఈ వేడుకలకు ఆయన ఇచ్చినటువంటి నినాదం, ధ్యానాంశం నిరాశను కూడా నివృత్తి చేసేటువంటిది మన యొక్క నిరీక్షణ అని ఆయన మనకు తెలియజేశాడు. అలాంటి నిరీక్షణ కలిగిన వారంగా మనం మన యొక్క విశ్వాస జీవితాన్ని వసుతైక కుటుంబంగా, సర్వమానవాళి సమానత్వాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు సాగుదాం. కలిసి ఐక్యతతో, శాంతితో జీవించటానికి అందరం కూడా ప్రయత్నిద్దాం. ఈ సందర్భంగా మనం విశ్వశ్రీ సభ కోసం ప్రార్థిద్దాం. వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని లభించాలని, మరియు దేవుడు మన యొక్క శ్రీ సభను ఆశీర్వదించి తన పవిత్రాత్మ చేత ప్రేరేపించి నడిపించాలని, వారి యొక్క వారసుల యొక్క ఎన్నిక కూడా మరి ఆ పవిత్రాత్మ ప్రేరణ